తమరి ద్వారా సహచర ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమరికి వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష. తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. అదే రకంగా మరొక శాసనసభ్యులు మిత్రులు అడిగినట్టు మక్తలు ఆత్మకూరుకు సంబంధించిన దాంట్లో ఆ రెవెన్యూ డివిజన్స్ కావాలని అడగటం జరిగింది. తప్పకుండా గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఫీజిబిలిటీ ఏంటో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ గాలు ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్ అడిగారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం. దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఇందాక సోదరిమైన అన్నట్లు జిల్లాలు ఏవో మారుస్తామనో జిల్లాలు ఏవో తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష.